ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. దివ్య శ్రీ తిరుప్పావై వ్రతంలో 12వ రోజుకి చేరుకున్నాం. అంటే 12వ పాసురం అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటల మాల పాశురములను స్వామికి సమర్పిస్తుంది ఆండాళ్ తల్లి. అందుచేతనే ఈ తిరుప్పావై వ్రతాన్ని స్నానవ్రతము అని అంటారు. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం కోసం ఆండాళ్ తల్లి పువ్వుల మాలలు, పాటల మాలలు అన్నింటినీ కూడా ఏరికోరి ఏర్చి కోర్చి స్వామికి సమర్పించిందన్నమాట. అందులో భాగంగా చాలా ప్రధానంగా ఒక్కొక్క నిదురించేటటువంటి గోపికలను నిద్దుర లేపుకుంటూ తమతో కలుపుకుంటూ ఆండాళ్ తల్లి ముందుకు సాగుతుంది. అలా ఈరోజు 12వ పాసురంలో మరొక అద్భుతమైన గోపికను మేలుకొలుపుతున్నారు. మంచి గొప్ప వంశమునకు గొప్ప సేవాభావాన్ని కలిగి ఉన్నటువంటి వంశములో జన్మించినటువంటి గోపిక అన్నమాట. కానీ రాలేదు బయటికి, అలాగే నిద్రిస్తూ ఉంది. ఎంత చమత్కారంగా ఆండాళ్ యొక్క గోష్ఠి అందరూ కూడా కలిపి, అంటే ఆ స్నేహితురాళ్ళందరితో కూడా కలిపి ఈ గోపిక ఇంటి బయటికి వచ్చి ఎలా నిద్ర మేలుకొలుపుతున్నారో, ఈ గోపిక యొక్క వంశం ఎటువంటిదో చూద్దాం. కనైతిళం కత్తెరుమై కన్రుక్కిరంగి నినైతు ములైవజియే నిన్రుపాల్ సోర్యా ననైతిల్లం సేరాకుం நற்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరెంబావాయ్. ఎంత భక్తి ఉన్నది అనేటటువంటి విషయాన్ని నిర్ణయించాలి అనంటే మనం చేయలేమండి ఆ పని. ఎందుచేతనంటే ఒక్కొక్కరిలో భక్తి ఒక్కొక్క ప్రకారంగా ఉంటుంది. వీరు గొప్ప భక్తులండి కాబట్టి ఇలా ఉన్నారు అనడానికి వీల్లేదు. వీరికి అసలు భక్తి లేదండి, ఇలా ఉన్నారు కాబట్టి అని అనడానికి కూడా వీల్లేదు. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఈ భక్తి అనేటటువంటిది. కొందరు గోపికలు లోపల అలాగే నిద్రిస్తూ ఉన్నారు. కొందరు గోపికలు సమయం కంటే ముందే వచ్చేసి గుంపుగా చేరి
స్వామి దగ్గరికి వెళ్ళాలి 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 అని ఆరాటపడుతున్నారు. ఆరాటపడుతున్నారు కదా అని వీరు గొప్ప భక్తులని అనలేము, పడుకున్నారు కదా అని వారికి తక్కువ భక్తి ఉంది పడుకున్న గోపికలకి అని అనలేము. మనస్సు ప్రధానం. ఎంత మానసికంగా పరమాత్మకి దగ్గరగా ఉంటాడో, కనిపించేటటువంటి చరాచరముల యందు అన్నిటి యందు కూడా పరమాత్మ యొక్క అంశమును దర్శనం చేయగలుగుతాడో, అటువంటి సత్వగుణ ప్రధానుడై ఎవరు ఉంటారో వాడు భక్తుడు. అటువంటి భక్తుడంటేనే పరమాత్మకి ఇష్టమట. యోమ భక్తస్స మే ప్రియ అని చెప్తారు స్వామి. అలాగా ఈ గోపిక యొక్క వంశంలో ఆ గోప బాలకులు, ఈవిడ గారికి అన్నలు ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారట, అసలు మర్చిపోతున్నారట. దూడల్ని ఇప్పటం, ఆవు దగ్గరికి తీసుకువెళ్ళడం, అలాగా పొదుగులో మూతి పెట్టించి పాలు తీయడం, ఎందుకంటే వాటి కడుపు నిండాలి కదా దూడలకి, మళ్ళీ తిరిగి వీళ్ళు పిండుకోవాలి కదా పాలు. అయితే వీటన్నింటినీ మర్చిపోయారట వీళ్ళు. స్వధర్మ ఆచరణ ఏంటిది? ఈ పశువుల యొక్క పోషణ, పాలు పితకటం, తిరిగి కాచటం, తిరిగి పెరుగు చేయటం, మజ్జిగ చేయటం, వెన్న చేయటం, నెయ్యి చేయటం, ఇదంతా కూడా వాళ్ళకి స్వకర్మ ఆచరణ, స్వధర్మ ఆచరణ అన్నమాట కదండి. కులధర్మం అది. మరి చెయ్యాలి కదా. మన ధర్మం మనం చెయ్యకుండా ఇంకా వేరే చేసేది ఏమిటి ఉంటుందండి కదండి. అసలు నాకు ఒక్కొక్కసారి కొందరు మనుషుల్ని చూస్తుంటే మాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ భక్తి ఉన్నది, భక్తి లేదు, ఇలాంటి అనేక రకములైనటువంటి మాటలను, వాదనలను పక్కకు పెట్టేస్తే, ఎవరి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటే మనస వాచ కర్మణ, దానిని మించిన పుణ్యం మరొకటి లేదు. ఎవరి ధర్మం వాళ్ళు పాటించకపోయి ఉంటే, ఒక విద్యార్థి ఉన్నాడు, వాడి ధర్మం ఏమిటి? జ్ఞాన సముపార్జన, అది చెయ్యాలి. అలాగా ఒక గృహిణికి ఒక బాధ్యతలు, తండ్రికి ఒక బాధ్యతలు, తల్లికి ఒక బాధ్యతలు, బిడ్డకు ఒక బాధ్యత, యజమానికి ఒక బాధ్యత, సేవకులకి మరికొన్ని బాధ్యతలు. ఇలాగా మనకి ఆ సమయాన్ని బట్టి, ఆ వయస్సుని బట్టి బాధ్యతలు మారుతూ ఉంటాయి. ఆ మారినటువంటి వాటిని మనం ఏ స్థితిలో ఉన్నామో వాటిని మన బాధ్యతలుగా హుందాగా స్వీకరించగలిగి, కష్టమైన, నష్టమైన, సుఖమైన, సంతోషమైన, బాధైన, ఏది ఏమైనప్పటికీ కూడా, చుట్టూ ఉండేటటువంటి అంశములు ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు నీ ధర్మమును తప్పకుండా ఉండాలి కదండి. అసలు అలా తప్పాడు అంటే అంతకంటే పాపం మరొకటి లేదు అని అనిపిస్తుంది మాకు. గుడికి వెళ్ళలేదు కాబట్టి పాపం, బడికి వెళ్ళలేదు కాబట్టి పాపం, ఇలా కాదండి. అంత మూఢంగా ఆలోచించకూడదు. నీ ధర్మం ఏదైతే ఉందో, సమాజం పట్ల నీ ధర్మం ఏమిటి, కుటుంబం పట్ల నీ ధర్మం ఏమిటి, తండ్రిగా నీ ధర్మం ఏమిటి, తల్లిగా నీ ధర్మం ఏమిటి, యజమానురాలుగా నీ ధర్మం ఏంటి, భక్తులుగా ఏం ధర్మం, ఇలాగా ఒక ధనవంతుడు అనుకో, ధనవంతుడిగా నీ ధర్మం ఏమిటి, ఇలాగా మన ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ స్థితులను బట్టి మారిపోతుంటాయి. అలాగే మన కులమును బట్టి కొన్ని ధర్మాలు వస్తాయి మనకి కదండి. గాయత్రి చేసుకోవటమో, మంత్రానుష్ఠానం చేసుకోవటమో, వేద అధ్యయనం చేసుకోవటమో, వ్యాపారం చేయటమో, సేవారంగంలో ఉండడమో, ఇవన్నీ కూడా కులమును బట్టి కొన్ని ధర్మములు. ఎక్కడి నుండో రావండి కులాలు. గుణ కర్మ విభాగశః చాతుర్వర్ణ్యం మయా సృష్టం. గుణములు, కర్మలు, చేసే పనులను బట్టి, ఉండే గుణములను బట్టి కులం నిర్ణయిస్తారనమాట. అంతేగాని పుట్టుకతోటి కులము అని ఎక్కడా సనాతన ధర్మం చెప్పడం లేదు. ఇప్పుడు మనం ప్రస్తుత అంశానికి వచ్చినట్లయితే, ఈ గోప బాలకులు, ఈ గోపెమ్మ యొక్క అన్నలు, ఈ నిద్రించేటటువంటి గోపిక యొక్క అన్నలు ఎలాంటి వాళ్ళట, అన్ని ధర్మాలు మర్చిపోయారటండోయ్. మనం ఇప్పటిదాకా అది మహాపాపం అని చెప్పుకున్నాను చూసారా, అరే అలా ఉన్నారట వాళ్ళు. ఎందుకు మర్చిపోయారు, ఎందుకు చేయడం లేదు? ఆ గేదెలు, ఆవులు అవన్నీ కూడా ఏం చేస్తున్నాయట, కనైత్ ఇళం కత్తెరుమై కన్రుక్కిరంగి నినైతు ములై వజియే నిన్రు పాల్ సోరా. కనైతు తలుచుకుంటున్నాయి ఏమని, ఎందుకంటే దూడల్ని ఇప్పడానికి లేరు అక్కడ ఎవరు కూడా.
మరి ఎలాగా పొదుగుల నిండా పాల భారం పెరిగిపోతుంటే ఆ దూడలు వచ్చేసి తమ పొదుగులో మూతి పెట్టాయని తలుచుకొని వాటంతట అవే 4 శిరముల ద్వారా పాలను స్రవిస్తూ ఉన్నాయంట. కుండ పోతగా పాలను స్రవిస్తూనే ఉన్నాయంట. ఎక్కడో పెరటిలో ఉండేటటువంటి పశు సంపద ఆ పాలన్నీ పెద్ద మడుగులాగా అయిపోయి ఇల్లు దాటిపోయి బయట వాకిట్లో కూడా వచ్చేసాయట. అంత పెద్ద వరద పాలతోటి ఆ గోపెమ్మ యొక్క ఇల్లు, ఎందుకంటే ఓ పక్క ఆవు యొక్క పేడ, ఓ పక్క మూత్రము, ఓ పక్క పాలు, ఇవన్నీ కలిపేసి బయటికి వీధి వరకు, వీధి గుమ్మం వరకు కూడా వచ్చేసాయట. ఏమ్మా ఏమిటి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా అంటే అందరూ కృష్ణ సేవకు వెళ్ళిపోయారట. ఎప్పుడైతే పరమాత్మ యొక్క సేవలో తమ యొక్క స్వంత పనులను కూడా మరచిపోయి ఎంతటి భక్తి పరమాత్మ పైన ఉంటే అప్పుడు మర్చిపోవచ్చు, అప్పుడు స్వధర్మాన్ని కూడా మర్చిపోవచ్చు. ఎందుకంటే అది సామాన్య ధర్మం, పరమాత్మ విశేష ధర్మం కనుక కదండి. అలాగా పరమాత్మ యొక్క నిత్య కైంకర్యములో ఉండిపోతారట ఈ గోపెమ్మ యొక్క అన్నలందరూ కూడా. ఎప్పుడు చూసినా కూడా కృష్ణుడి పక్కనేనట. తమిళనాడులో భక్తవత్సలన్ అని ఒక దివ్యదేశం అండి. అక్కడ స్వామి ఎలా ఉంటారంటే కృష్ణుడు ఒక చక్కటి గొల్లవాళ్ళలాగా చిన్న పంచె కట్టుకొని ఉంటారండి. మోకాళ్ళ వరకే ఉంటుంది. గొల్లపిల్లలు ఎలా ఉంటుంది, మామూలుగా పండితులు కట్టుకున్నట్టుగా కింద వరకు పంచె అలా ఉండదు, మోకాళ్ళ వరకు ఉంటుందన్నమాట. గొల్లవాళ్ళ ఎలా ఉంటారు అలాగా గోచికట్టుతోటి పంచెతోటి ఉంటుంది. పైన ఎటువంటి ఆచ్ఛాదన ఉండదు కృష్ణుడికి. అలాగే గొల్లవాళ్ళు ఎలా కట్టుకుంటారు, ఒక కండువాని తల చుట్టూతా అలా కట్టుకొని ఉంటారు. స్వామి చేతిలో ఒక కర్ర పట్టుకొని ఉంటారండి. ఆ పక్కనే ఇంకొక గోప బాలకుడు ఉంటాడు. అతని భుజం మీద ఇలాగ చెయ్యి వేసి చక్కగా స్నేహితులు ఎలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసి ఉంటారు, అలాగా శ్రీకృష్ణ పరమాత్మ గొల్లవాడి రూపంలో ఉండి పక్కనే మరొక గొల్లవాడు స్నేహితుడి యొక్క భుజము పైన అలాగా చెయ్యి వేసి ఉంటారనమాట. అక్కడ ఆ ఆలయంలో స్వామి అలా దర్శనమిస్తుంటారు. ఇప్పుడు ఆండాల్ తల్లి ఈ పాసురంలో చెప్పేటటువంటి ఈ గోపిక యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో అదిగో ఆ విగ్రహంలో అక్కడ స్వామివారి పక్కనే ఉన్నటువంటి ఆ గోపబాలుడు అని చెప్తారు పెద్దలు. అలాగా ఈ గోపబాలుడు పొద్దస్తుమాను స్వామి కూడా ఉండి నిరంతరం స్వామి యొక్క కైంకర్యంలో ఉండిపోయి తన ఇంటి పనులు, తన ఆదాయపు పనులు, తన బాధ్యతలు అన్నింటినీ కూడా మర్చిపోయారట. అటువంటి సేవా సంపద కలిగినటువంటి వాని యొక్క చెల్లెలునట స్వామి. ఎప్పుడు వదిలిపెట్టడట ఈవిడ గారి యొక్క అన్నలను. ఎందుకు? ఎంత గొప్ప సేవ చేస్తారు వాళ్ళంటే స్వామికి అంత ప్రీతినట. అయితే చమత్కారంగా చెప్తారు, అమ్మా అసలు స్వామి ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నావు మీ అన్నగారితో స్నేహం అంటే, అన్నగారితో బాగా స్నేహం చేసుకుంటే ఇదిగో ఈ చెల్లెలు గారిని అడపాదడపా ఇంటికి వచ్చి చూడొచ్చును కదా అని అట. ఈ ట్రెండ్ మా స్వామి ఎప్పుడో మొదలుపెట్టారండి, ఈవేళ కొత్తగా ఎక్కడో వచ్చింది కాదు. కనుక అమ్మా నువ్వంటే ఎంత ప్రీతిని అనుకుంటున్నావు స్వామికి, అసలు నీ కొరకే నీ అన్నగారితో స్నేహం చేసి ఉండొచ్చు అని చమత్కారం ఆడుతున్నారు. కానైతిళం కత్తెరుమై కన్రుక్కిరంగి నినైత్తు ములైవజియే నిన్రుపాల్ సోరా ననైతిల్లం సేరాకుం నర్చెల్వంతంగాయ్ సంపద కలిగినటువంటి వాని యొక్క చెల్లెలా అని పిలుస్తున్నారు. ఏంటండి సంపద? భగవత్ సేవా సంపద. కరెన్సీ సంపదలు, బంగారం సంపదలు, భూములు, దస్తావేజులు అవి కాదు సంపదలంటే అండి. నర్చెల్వంతంగాయ్ పనిత్తలై వీజనిన్ వాసెల్ కడే పత్తి. అమ్మా అట్నుంచేమో పెద్ద వరదలాగా పాలు, మూత్రము, పేడ అవన్నీ కూడా ఒక వరదలాగా వచ్చేస్తున్నాయి. మేము బయట నిలబడ్డాం, ఇక్కడేమో మంచు కురుస్తూ ఉంది, పైనుండేమో మంచు, కింద నుంచేమో ఈ పాల బురద, ఇలాగా కొట్టుకుపోయేలాగా మా కాలు
ఇలా ఆపలేకపోతున్నాం, జారిపోతూ ఉందంతా కూడా. ఏం చేసాం, ఇక్కడే నీ ఇంటి బయట ఉండేటటువంటి చూరు, ఆ చూరుని గట్టిగా ఇలా పట్టేసుకొని ఒకళ్ళకొకళ్ళం అందరం కూడా, ఎందుకంటే గోపికల గోష్ఠి అంతా ఉంది కదా, అందరం కలిపి ఒకరికొకరు ఆసరాగా నిలబడ్డాం గట్టిగా, లేకపోతే పడిపోతాం అన్నమాట అని చెప్తుంది. అండి చూడండి ఏంటి అసలు ఇందులోని చమత్కారము అంటే, భగవత్ గుణ పరివాహం. ఎలా అయితే ఈ ఆవులు, ఈ పశువులు 4 సిరల ద్వారా పాలను స్రవిస్తూ ఉన్నాయో, అలాగ ఆచార్యులు కూడా 4 ప్రకారాలుగా జ్ఞానధారలను నిరంతరం స్రవిస్తూ ఉంటారు ఆచార్యులు అండి. శిష్యుడు అడిగినా అడగకపోయినా అడిగాడు అని తలుచుకొని చెప్పేటటువంటి ఆచార్యులు కదండి. గ్రంథాచార్యులు ఉంటారు, కృపా మాత్ర ప్రసన్నాచార్యులు అని అంటారు. అంటే మనకేం పెద్ద యోగ్యత లేదు, శిష్యుడికి కొన్ని లక్షణాలు ఉండాలండి. ఇలా వినయంగా ఉండాలి, అలాగ సత్వగుణ ప్రధానుడై ఉండాలి, అలాగ ఓర్పుతోటి ఉండాలి, ఇలాగ శిష్యుడికి చాలా లక్షణాలు ఉండాలి. అలాగా శిష్యుడికి లక్షణాలు ఉంటేనే గురువుగారు వాడికి విద్యను ఉపదేశిస్తారు. మనకు అలాంటివి ఏమీ లేవు, మచ్చుకకు కూడా. అయినప్పటికీ కూడా గురువులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఎందుచేత, అయ్యో ఏమీ చెప్పకపోతే వీడు ఎలా పాడైపోతాడో కదా, వీడు ఎప్పటికీ బాగుపడేది, పోన్లే వాడికి అడగాలని తెలియదులే, ఏదో సంసారంలో వాడి పనులు, వాడి ఉద్యోగాలు, వాడి ఆందోళనలు, వాడి టెన్షన్లు ఏదో వాడికి ఉన్నాయి, మనమే చెప్దాం, వాడిని ప్రేరణ చేసి వాడికి అర్థమయ్యేలాగా చేసి కావలసినవన్నీ బోధిద్దాము అని కేవలం అనుగ్రహంతో ఆచార్యులు బోధిస్తుంటారు వేదాంత అర్థాలను. అలాగా తల్లి సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. లోపల గోపిక అంటుంది, అబ్బా ఏం కృష్ణుడమ్మా, బాగా మనల్ని బాధ పెడుతుంటాడు, ఎప్పుడు కూడా పరిహాసాలు చేస్తుంటాడు, మనం దుఃఖపడుతుంటే చూసి నవ్వుతూ ఉంటాడు పక్కపక్క. ఏంటండి అనేసింది. ఎందుకంటే ఈ గోపిక కావాలి అని స్వామి వెంట పడక్కర్లా, ఆయనే ఈవిడ వెంట పడుతుంటాడు కాబట్టి ఆ రాణిలే ఆయనే వస్తాడులే అని అలాగ కినుక వహించగలిగినటువంటి గోపిక అన్నమాట. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఓహో కృష్ణుడి మీద అలిగావా, సరే నిజమేనమ్మా నువ్వు చెప్పింది కూడా. ఎందుచేతనంటే అసలు సీతమ్మకింత బాధ అయితే అటువంటి రావణాసురుడి దగ్గరికి రామసేతు నిర్మాణం చేసి ఆ వానరమూకల్ని పెట్టుకొని శ్రీరామచంద్రుడు వెళ్ళి ఆ రావణుని సంహరించి సీతమ్మని వెనక్కి తీసుకొచ్చాడు. సీతమ్మ యొక్క చిన్న క్లేశాన్ని కూడా రామచంద్రుల వారు భరించలేరు. కానీ కృష్ణుడు నా చూసారా, మరి గిల్లి మరీ ఏడిపించి మరీ ఆనందిస్తుంటాడు. ఏడిపించి ఆనందించేవాడు కృష్ణుడు, ఏడిస్తే తాను అంతకంటే దుఃఖపడుతూ వారిని సంతోషపెట్టాలని చూసేవాడు రాముడు. అర్థమైంది తల్లి. సరే పోనీలే, మనం మనోభిరాముడైనటువంటి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి శ్రీరామచంద్రుల వారినే పాడదానిలే, నీకు అలా ఇష్టం ఉంది కదా, సరే నీకోసం రాముల వారి గుణగానములనే చేద్దాము అని ఆండాల్ గోష్ఠి బయట నుంచి చెప్తుంది. మన తుక్కినియానై పాడవం நீவாய் திருவாய் இனித்தான் எஜுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరెంబావాయ్ అంటుంది. రాముడి గురించి పాడినా నువ్వు లేవవేం తల్లి, ఇదెక్కడి పెద్ద నిద్రమ్మా, అసలు ఇలా నిద్రపోతున్నావేమిటి నువ్వు? ఇంకా నిన్ను ఇలాగే మేము కేకలు పెట్టుకుంటూ అరుపులు అరుచుకుంటూ నీ ఇంటి బయట ఇలా అరుస్తుంటే ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోతుంది, ఏమిటి ఈవిడ ఇంకా లేవలేదా, ఇదెక్కడి పెద్ద నిద్రరా అని అందరికీ అర్థమైపోతుంది మన నిద్ర సంగతి. లీలే తల్లిలే అని చెప్తుంది ఆండాళ్ గోష్ఠి పరుండి ఉన్నటువంటి గోపికను ఉద్దేశించి. తిరిగి మళ్ళీ కలుద్దాం 13వ పాసురంతో. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.